తర్వాత ఘంటానాదం. మనకి సనాతన ధర్మంలో గంట మోగడం అనేది అత్యంత ప్రధానం. దేవతలని రమ్మని పిలవాలన్నా, అంతకు ముందే అక్కడ తిష్టవేసి ఉన్న రాక్షసులు తొలగిపోవాలి అన్నా గంట మోగితే ఇంట్లోంచి రాక్షసులు వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, మీరు నన్ను రమ్మని పిలవచ్చు. నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, అయ్యా మీరు ఇప్పటికి చాలాసేపు మాతో గడిపారు, ఇక మీరు విశ్రాంతి తీసుకోవడానికి వెడదాం అనుకుంటే మీరు బయలుదేరండి అనొచ్చు. అసలు ఇక్కడ నేను లేననుకోండి, నన్ను రమ్మనడానికి నన్ను వెళ్ళమనడానికి అవకాశం ఎక్కడుంది? అంటే మనం పూజని ఆలస్యం చేసేస్తే, సూర్యోదయం అవగానే పూజ లేదా సూర్యోదయాత్ పూర్వం పూజ మొదలు పెట్టకపోతే మనకన్నా ముందు భూతపిశాచాలు బయలుదేరుతాయి చేసేయడానికి. అందుకని మాకు మీతో విరోధం లేదు, మీరు వెళ్ళిపోండి, మేము పూజ చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పడానికి ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః, మీరు భూమికి బరువు, మాకు మీతో విరోధం లేదు, మేము పూజ చేసుకోవాలనుకుంటున్నాం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గంట మోగిస్తే అవి వెళ్ళిపోతాయి. అందుకని ఆగమార్థంతు దేవానాం, దేవతల్ని రమ్మని పిలవడానికి, గమనార్థంతు రక్షసాం, రాక్షసుల్ని వెళ్ళిపోమ్మని చెప్పడానికి కురు ఘంటారవంతత్ర, గంట వాయించండి, దేవతాహ్వాన లాంఛనం, దేవతల్ని పిలవడానికి అది కారణమై ఉన్నది. అందుకని ఘంటానాదం చేస్తారు.